మాట్లాడతారు ఇలాగే మాట్లాడతారు. ఇది గుమ్మడాల మండల ప్రజలు, నర్సాపూర్ టౌన్ ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక సత్యం. ఇంత ఎండాకాలంలో ఇగో పందాగు పుట్టే ప్రాంతం ఇది. సూరారం దగ్గర ఉన్నటువంటి అడవిల బుగ్గకుంట దగ్గర ఇంత గుట్టల మధ్యన నీళ్లు ఇప్పుడు ఊరుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు మేము తాగి చూసినాము, ఇంత మంచి వాటరు మన బోర్లో కూడా లేదు. ఈడ ఈ వాతావరణంలో ఇప్పుడు ఇంత ఎండాకాలంలో కూడా నీళ్ళు వెళ్తున్నాయంటే రేపు నర్సాపూర్ టౌన్ పందాగుకు ఈడికి ఇంచుమించు కిలోమీటర్ పైన హైట్ ఉంటుంది. కిలోమీటర్ పైన హైట్లో కూడా నీళ్ళు వెళ్తున్నాయి. ఇక్కడ కావాల్సి ఉంటే మేము ఏదో ఫేక్ వీడియో కాదు, ఎవరైనా వచ్చి రేపు ఈ సూరారం కమాండ్లకించి లోపలికి వచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్ పక్కకించి వచ్చి చూస్తే తెలుస్తుంది. మేము కూడా ఇక్కడ లోకల్గా ఉన్న రైతులు చెప్తే నమ్మలేదు. ఇక్కడికి వచ్చి చూసినాం. ఇగో ఈ గుట్టల మధ్యలోకించి ఇంత మందిగా వాటరు స్పెషల్ మంచి వాటర్ వెళ్తున్నాయి. ఇటువంటి వాగును పర్యావరణాన్ని దెబ్బ తీసుకుంటా చాలా ఈ డంప్ యార్డ్ పెడితే ఈ మంచి వాటర్ కూడా కెమికల్ అయ్యే తయారయ్యే పరిస్థితి ఉంది. మొత్తం నర్సాపూర్ చెరువు సర్వనాశనం అవుతుంది. కాకుండా గుమ్మడాల్లో ఉండే పర్యావరణం మొత్తం వాసన మొత్తం రైతులంతా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. దీన్ని వెంటనే డంప్ యార్డ్ కోసం నర్సాపూర్ టౌన్ ప్రజలు కూడా ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ చేస్తే, లీడర్లు విజిట్ చేస్తే తెలుస్తుంది అసలు విషయం. నర్సాపూర్లో కూకోవడం కాదు. ఈ పందాగు ఫస్ట్ పుట్టిన వాగు ఈయనే. ఈ పందాగు పుట్టిన దగ్గరనే మేము ఇక్కడ వాటర్ తాగుతున్నాం. ఇప్పుడు పందాగులో నీళ్ళు లేవు కానీ ఈడ నీళ్ళు ఉన్నాయంటే ఎంత మంచిగా ఉన్నాయి. వాటర్ తాగి చూడండి. మీకు రేపు లొకేషన్ షేర్ చేస్తాం. నర్సాపూర్లో కానీ గుమ్మడాలో ఉండే జేఏసీ నాయకులు కానీ పార్టీ లీడర్ కానీ ఇక్కడికి ఒకసారి వచ్చి చూసి దీని మీద ప్రభుత్వానికి మనం నివేదిక ఇద్దాం. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మనం ఉద్యమం ఇది ఇటువంటి అడవిలో ఇంత మంచి వాతావరణంలో ఉన్న నీళ్లు రేపు కలుషితం అవుతాయి. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి నర్సాపూర్ ప్రజలను, గుమ్మడాల మండలం అందరినీ కలిపి మనం ఐక్యంగా ఉద్యమం చేయాలని చెప్పి జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.